హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెయిట్ తగ్గాలన్నా లేదా తగ్గిన వెయిట్ని కంట్రోల్లో ఉంచాలన్నా మనం ఫాలో అవ్వాల్సినవి డైట్ అండ్ ఎక్సర్సైజ్. 80% రోల్ డైట్ ప్లే చేస్తే 20% రోల్ ఎక్సర్సైజ్ ప్లే చేస్తుంది. సో రెండు ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవ్వాలంటే మేజర్ రోల్ డైట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇంట్లోనే సింపుల్గా ఎలాంటి రెసిపీస్ తీసుకొని అండ్ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు ఈ వీడియోలో చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎంటీ స్టమక్తో 1 గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకున్నాక 1 గ్లాస్ ఆఫ్ డీటాక్స్ వాటర్ తీసుకుంటా. డీటాక్స్ వాటర్ సిన్నమన్ వాటర్ తీసుకున్నా. సిన్నమన్ వాటర్ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం స్పీడప్ అవుతుంది, బ్లోటింగ్, గ్యాస్ తగ్గుతాయి అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, మన బాడీలో బిల్డప్ అయిన టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్కి సూపర్ న్యూట్రిషియస్ చాక్లెట్, బనానా, డ్రై ఫ్రూట్స్ స్మూదీ తీసుకున్న. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. బాదం, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సెసమీ సీడ్స్ అండ్ డేట్స్. అండ్ చాక్లెట్ ఫ్లేవర్ కోసం నేను కోకో పౌడర్ యూస్ చేస్తున్నా, అన్స్వీట్ అండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. డ్రై ఫ్రూట్స్, 1 బనానా, 1 స్పూన్ కోకో పౌడర్ అండ్ 1 స్మాల్ గ్లాస్ ఆఫ్ లో ఫ్యాట్ మిల్క్ వేసుకొని బ్లెండ్ చేసుకున్నా. మిల్క్ ప్లేస్లో సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, కోకోనట్ మిల్క్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లో ఫ్యాట్ మిల్క్ తీసుకున్నా. 1 ఇంపార్టెంట్ టిప్ ఫర్ వెయిట్ లాస్: కన్సిస్టెంట్ అండ్ పేషెన్స్. కన్సిస్టెంట్గా డైట్ చేస్తే మన వెయిట్ లాస్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఒక రోజు 2 రోజులు డైట్ చేసేసి వెయిట్ తగ్గలేదు అని అస్సలు డిసప్పాయింట్ అయ్యి డైట్ మానేయకూడదు. సో కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీస్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం వెయిట్ తగ్గుతాము అండ్ స్కిన్ కూడా మంచిగా గ్లో అవుతుంది. మై న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ఇస్ రెడీ. ఆకలి వేస్తే మిడ్ మార్నింగ్ స్నాక్కి కోకోనట్ వాటర్ కానీ లేదా ఎనీ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఎస్, కమింగ్ టు లంచ్, సూపర్ ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నా. లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. పాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ అండ్ 1 టీ స్పూన్ బటర్ వేసుకున్నా. నెక్స్ట్ మసాలా దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నా. నెక్స్ట్ పసుపు అండ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఆనియన్స్ 50% కుక్ చేసుకున్నా. నెక్స్ట్ ఇందులో మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్. నేనైతే ఓన్లీ క్యారెట్ యాడ్ చేస్తున్నా. మన డైట్లో సాల్ట్ అండ్ ఆయిల్ ఇంటేక్ చాలా వరకు తగ్గించేయాలి. ఇది కుక్ అయ్యాక మష్రూమ్ని యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ ఇందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువ. మష్రూమ్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. మష్రూమ్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. మష్రూమ్స్లో చాలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అన్నీ మళ్ళీ అబ్జార్బ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అది కుక్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాక కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని సరిపడనంత రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన సూపర్ టేస్టీ అండ్ హెల్దీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఎవ్రీ మీల్ తర్వాత 15 to 20 minutes వాక్ చేస్తే మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ మీకు నచ్చింది చేయొచ్చు. మీకు డ్యాన్స్ ఇష్టమైతే డ్యాన్స్ చేయొచ్చు, సైక్లింగ్, వాకింగ్, ఇలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే 3 to 4 liters ఆఫ్ వాటర్ ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా మన డైట్లో ఎక్కువగా తీసుకునేలా చూసుకోవాలి. లంచ్ రెడీ.
డిన్నర్కి స్పినాచ్ ఎగ్ రోల్ తీసుకున్న. ఫస్ట్ పాలకూరని 3 to 4 times నీట్గా క్లీన్ చేసుకొని బ్లెండ్ చేసుకున్న. నెక్స్ట్ గోధుమ పిండిలో లైట్గా వాము వేసుకొని బ్లెండ్ చేసిన పాలకూరతో చపాతీ డో ప్రిపేర్ చేసుకొని 15 to 20 minutes పక్కన పెట్టేసుకొని స్టఫింగ్లోకి శనగపిండి కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. శనగపిండి కర్రీ ప్రిపేర్ చేయడానికి పాన్ పెట్టుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ జీరా, ఆవాలు, కరివేపాకు, శనగపప్పు, అల్లం, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని సాట్ చేసుకున్నాక పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ వేసుకొని ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక 2 spoons శనగపిండి వాటర్లో మిక్స్ చేసుకొని లంప్స్ లేకుండా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు శనగపిండి మిక్స్చర్ యాడ్ చేసుకొని 10 minutes కుక్ చేసుకుంటే మన శనగపిండి కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో ఇంగువ కూడా యాడ్ చేస్తున్నా. ఇంగువ యాడ్ చేయడం వల్ల మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. డిన్నర్ ఎప్పుడు 8 లోపు కంప్లీట్ చేసేయాలి. అండ్ స్లీప్ ప్యాటర్న్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేను చాలా వీడియోస్ చేశాను డైట్ రెసిపీస్ చేస్తూ. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. నా కంటెంట్ మీకు నచ్చితే. నెక్స్ట్ నేను స్టఫింగ్కి శనగపిండి కర్రీ యూస్ చేస్తున్నా. మీకు కావాలంటే వేరే కర్రీ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇదొక్క రోల్ తిన్నా, చాలా ఫిల్లింగ్గా అనిపించింది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.